అలాంటి నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను లేజర్ సర్జరీ. నేను టీఆర్‌హెచ్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో ఫిస్టులా అంటే ఏంటి? ఈ ఫిస్టులాలు రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మలబద్ధకం. చాలామందికి తెలియనిది ఏంటి అంటే మలబద్ధకం ద్వారా ఫిస్టులా వస్తుందని తెలీదు. ఈ ఫిస్టులా ఎందుకు వస్తుందంటే మలబద్ధకం ద్వారా అక్కడున్న యానల్ గ్లాండ్స్ బ్లాక్ అవ్వడం వల్ల ఆ యానల్ గ్లాండ్స్ ఉబ్బిపోయి అందులో చీము నిండిపోయి అక్కడ ఒక యాబ్సెస్ ఫార్మ్ అయిపోతుంది. యాబ్సెస్ పగిలిపోయి అది ఫిస్టులాగా కన్వర్ట్ అవుతుందన్నట్టు. ఫిస్టులా అంటే ఏందంటే 2 వైపులా ఓపెనింగ్ ఉంటేనే ఫిస్టులా అంటాం. సో 2 వైపులా ఎక్కడ ఉంటుందంటే ఒకటి చర్మం దగ్గర ఓపెనింగ్ ఉంటే రెండో ఓపెనింగ్ మోషన్ పోయే ద్వారం లోపల ఓపెనింగ్ ఉంటుంది. సో ఈ 2 ఫార్మ్ అయ్యి ఆ రెండిటి మధ్యన ఒక రూట్ ఫార్మ్ అయిపోతుంది. దాన్నే ఫిస్టులా ట్రాక్ట్ అంటాం. దీనికి మన టీఆర్‌హెచ్‌లో మనం చేసే లేటెస్ట్ సర్జరీ ఏంది అంటే లేజర్ ఫిస్టులెక్టమీ సర్జరీస్. ఈ లేజర్ ఫిస్టులా సర్జరీలో ఏం చేస్తామంటే ఎటువంటి కోత గాని, ఎటువంటి కుట్లు గాని చేయకుండా ఆ లేజర్ యొక్క ట్రాక్‌ని కంప్లీట్‌గా లేజర్‌తో కాల్చేయడం జరుగుతుంది. అండ్ లోపలున్న ఇంటర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఇంటర్నల్ ఓపెనింగ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల 100% రిజల్ట్స్ అచీవ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇది కంప్లీట్ పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఇందులో ఎటువంటి కోత కుట్టు ఉండదు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియేట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యథావిధిగా పనులకెళ్ళిపోవచ్చు. ఎటువంటి డ్రెస్సింగ్స్ గాని, ఎటువంటి పథ్యం గాని, ఎటువంటి బెడ్ రెస్ట్ గాని అవసరం ఉండదు. సో ఎవరికైనా లేజర్ ఫిస్టులాస్ సర్జరీ కావాలంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. థాంక్ యూ వెరీ మచ్.